ఆట పాట సాగని ఆనందాల పొంగని మనం దూడదనే గోకుదాం మనం దూడదనే గోకుదాం. నమస్కారం ఫ్రెండ్స్, నిమ్యాదిత్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ గైస్ ఆర్ గుడ్. ఈ వీడియోలో మనం T4 వివో గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీళ్ళు బాక్స్లో డాక్యుమెంటేషన్, కేస్, 90 వాట్స్ చార్జర్, యూఎస్బీ టైప్ టైప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 7.89 mm థిక్నెస్తో అయితే వస్తుంది. ఇది ఆల్ఫా ప్రొటెక్షన్తో వస్తుంది. కింద పడ్డా కానీ ఏమీ కాదు. సో ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇది MIL సర్టిఫైడ్. అంతేకాకుండా ఇది IP65 సర్టిఫికేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మనం పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడుకుంటే సిమ్ కార్డ్ ట్రే, స్పీకర్ గ్రిల్స్, USB టైప్ సి ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ డ్రాపర్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకుంటేనేమో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇది 2 వేరియంట్స్లో వస్తుంది. అంటే 8GB ప్లస్ 256GB వస్తుంది. అంతేకాకుండా 12GB ప్లస్ 256GB అయితే వస్తుంది మీకు. ఇప్పుడు కనుక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ అయితే ఉంది. అంతేకాకుండా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో SGS సర్టిఫికేషన్ ఉంది. అంటే మీరు లో లైట్లో వాడినప్పుడు, అంటే మీరు చీకట్లో వాడినా కూడా బ్లూ లైట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మీ కంటికి ఏ ఎఫెక్ట్ కాదు పెద్దగా. ఫ్రెండ్స్, దీని యొక్క బెజిల్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉన్నాయి. చిన్ కూడా చాలా చిన్నగా ఉంది. దీని యొక్క ప్రాసెసర్ అయితే వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 7300 mAh బ్యాటరీ అండ్ 90 వాట్స్ ఛార్జింగ్. అండ్ ఇది LPDD ఆర్ఫ్లెక్స్ ర్యామ్ టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఫ్రెండ్స్, దీని యొక్క అంతు స్కోర్ కనుక చూసుకున్నట్టయితే 7 lakhs వరకు అయితే ఉంది. ఇప్పుడు మనం BGMI గురించి మాట్లాడుకుందాం. అంటే గేమ్స్ గురించి వచ్చేసరికి 60 FPS రేషియోలో అయితే ఆడుకోవచ్చు మీరు కనుక 45 FPS రేషియోలో ఆడుతున్నట్టయితే మీకు చాలా ఎక్కువ సేపు అయితే వస్తుంది అనమాట BGMI గేమ్స్ కానీ. ఇప్పుడు కనుక మనం మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే 1.5K రిజల్యూషన్ అయితే ఉంది దీనికైతే. అంతేకాకుండా ఇది కలర్స్ని చాలా బాగా చూపిస్తుంది. అయితే వీడియో కానీ ఇంకేమైనా ఫొటోస్లో కలర్స్ కానీ చాలా బాగా అయితే చూపిస్తుంది మీకైతే. సో ఇది ఒక బెటర్ ఆప్షన్. ఇప్పుడు మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ లాక్. సో ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అయితే చూద్దాము. FunTouch OS 15 విచ్ ఈస్ బేస్డ్ ఆన్ Android 15 అయితే రన్ అయితే అవుతుంది. ఇది 2 years మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మనం AI ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే నోట్ అసిస్టెంట్, చాట్ అసిస్టెంట్, అంతేకాకుండా సర్కిల్ టు సర్చ్ ఉంది. అండ్ మీరు ఇమేజ్లో ఎవరైనా ఎరేస్ చేయాలనుకుంటే ఆ వ్యక్తిని ఎరేస్ చేయొచ్చు. ఈ AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే 10 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ ఉంది. అంతేకాకుండా Wi-Fi 5 అండ్ బ్లూటూత్ 5.2తో అయితే వస్తుంది. ఇప్పుడు కనుక మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంది అండ్ 2 MP డెప్త్ కెమెరా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా అయితే వచ్చేసరికి 32 MP వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు కనుక వీడియో తీసుకుంటే ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ 4K 30 FPSతో మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బాగా అనిపించింది. కలర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అంతేకాకుండా కెమెరాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పోర్ట్రేట్ మోడ్ కానీ ఇలాంటి చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫోన్లో వైడ్ లైన్ L1 సపోర్ట్ అండ్ సాల్ట్ వాల్యూ విత్ ఇన్ ద లిమిట్స్లోనే ఉంది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో మెయిన్గా ఈ ఫోన్లో బాగా ఇంప్రెసింగ్గా ఉంది ఏదంటే కెమెరాస్ ప్రకారంగా. అంతేకాకుండా డిజైన్ ప్రకారంగా చూసుకుంటే ఇది చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. హ్యాండ్ ఫీలింగ్ అయితే ఆసమ్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియోలో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.